13 పవర్ 13 దీని యూనిట్ డిజిట్ కావాలి. 13 పవర్ 13 దీని యూనిట్ డిజిట్ కావాలి. స్టెప్ నంబర్ 1, ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ బేస్ లోకి వెళ్తాము. ఫస్ట్ బేస్ ఎంత ఉంది, 13. 4 మూళ్ళ 12, రిమైండర్ ఎంత, 1. అంటే ఈ ఫామ్ లో ఉంది. 1 పవర్ ఎనీ నంబర్, ఆన్సర్ ఎంత, యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ ఎంత, ఇక్కడ ఎంత ఉందో అంతే వస్తుంది, ఇక్కడ ఎంత ఉందో అంతే వస్తుంది. 13ని 4 తోటి డివైడ్ చేస్తున్నా. 4 మూళ్ళ 12, రిమైండర్ 1, పవర్ n. 4 మూళ్ళ 12, రిమైండర్ 1, పవర్ n. 4k + 1 పవర్ n. ఇది ఈ ఫామ్ లో ఉంది, మీరు చూడండి. సో ఆన్సర్ ఈజ్ యూనిట్ డిజిట్ 3. 27 పవర్ 121 పవర్ 378. దీని ఆన్సర్ చూద్దాం. 27 పవర్ 121 పవర్ 378. మనకేం కావాలి సార్, ఫస్ట్ బేస్ లో లాస్ట్ 2 డిజిట్లు చూడండి. 21 ఏమైంది, 4 5ల 20, రిమైండర్ 1. 4 5ల 20, రిమైండర్ 1. యూనిట్ డిజిట్ ఏ. యూనిట్ డిజిట్ ఏంటి, 7. యూనిట్ డిజిట్ ఏంటి, 7. ఈ 2 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైందా? ఫస్ట్ బేస్ లో ఉన్న ఫస్ట్ నంబర్ 4k + 1 ఫాములో ఉండాలి. 4k + 1 ఫాములో ఉండాలి. ఈజ్ ఇట్ క్లియర్? అందరూ దయచేసి డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి. 4k + 1 పవర్ n. ఎవ్రీబడి క్లియర్? ఇంకో 2 ఎగ్జాంపుల్స్ వేద్దాం. 47 పవర్ 49 పవర్ 51 పవర్ 53. పైన ఏమైనా ఉండొచ్చు, మనకు ఫస్ట్ బేసే కావాలి. 47 పవర్ 49 పవర్ 51 పవర్ 53. మనకు ఫస్ట్ బేసే కావాలి. ఫస్ట్ బేస్ ఏముంది, 49. 49ని 4 తోటి డివైడ్ చేయండి. 4 12 48, రిమైండర్ ఎంత, 1. ఫస్ట్ బేస్ ఎప్పుడు కూడా 4k + 1 ఫాములో ఉంటే ఆన్సర్ ఏనే. 4 12 48, రిమైండర్ 1. సో ఆన్సర్ ఎంత, ఫస్ట్ బేస్ 4k + 1 ఫాములో ఉంటే ఆన్సర్ ఎంత, ఏ. ఏ అంటే యూనిట్ డిజిట్, కాబట్టి దీని ఆన్సర్ ఎంత, 7.